వాదన లేదా? ఇప్పటికైతే లేదు. ఇప్పటికైతే ప్రజలు దీన్ని విశ్వసించడంలా. అసలు ఇది ప్రజల్లోకి వెళుతోందా, వైసీపీ చేస్తుందా అని ప్రజలు విశ్వసిస్తున్నారా? వరప్రసాద్ గారు. నాకు ఓకే వెంకటకృష్ణ గారు, ఇది ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిందండి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పిన దానికి నేను కంటిన్యూ చేస్తున్నాను. నేను 2 సంవత్సరాలు దాటాక ప్రతిపక్షానికి ఏదో ఇష్యూ కావాలి. ఇష్యూ రకరకాల ఇష్యూస్ మీద జగన్ వైసీపీ పార్టీ ఏదో ఒక ఇష్యూ చేస్తాను. వాళ్ళకి చాలా స్ట్రాంగ్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, తర్వాత రకరకాల ప్రచార మాధ్యమాలు ఉన్నాయి వాళ్ళకి. దానివల్ల ఏదో యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. పాలిటిక్స్లో ఏం జరగదు, ఏం చేయొద్దు అనుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదో దొరికింది కాబట్టి చేస్తారు. ఇప్పుడు సినారియో ఏంటంటే, ఇప్పుడు నీకు ఆ యూత్ అంటే ఈ వైసీపీ ధర్నాలో జిల్లాల వ్యాప్తంగా మీరు డిఎస్సి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? దానిలో స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎంత? డిఎస్సి అభ్యర్థులు ఉండొచ్చు, 3 లక్షల మందిలో ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. కానీ స్పోర్ట్స్ కోటా అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒక్కళ్ళిద్దరు కూడా ఉండరు జిల్లాలో అప్లై చేసిన వాళ్ళు. స్పోర్ట్స్ ఉండొచ్చు. డిఎస్సికి అప్లై చేసి స్పోర్ట్స్ కోటా కింద మాకు రాలేదు, మా మెరిట్ ఉండి రాలేదని చెప్పేవాళ్ళు జిల్లాకు ఒక్కడున్నా కానీ మనం రివ్యూ చేయొచ్చండి. వాళ్ళని లేరు, ఎవరు లేరు. లేని దాన్ని కూరగాయలు వండుతున్నారు. మీరు అన్నట్టు కూడా జరిగింది కాదండి వరప్రసాద్ గారు, మీరు అన్నట్టు కూడా జరిగింది. ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకళ్ళిద్దరు పక్కన పెట్టుకొని చేపించారో వాళ్ళందరి అప్లికేషన్లు కూడా మళ్ళీ ఐఏఎస్ అధికారులు ఎవరైతే వీళ్ళు కోనా శశిధర్ కానీ లేకపోతే ఇంకొక సీనియర్ ఐఏఎస్ అజయ్ జైన్ గారు కానీ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ పరిస్థితిని వివరించారు. అవసరమైతే వాళ్ళని రమ్మనండి, మేము మాట్లాడతామని కూడా చెప్పారు. వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి కలిశారు కూడా. మీరు చెప్పింది కూడా జరిగిపోయింది. ఆ కంప్లైంట్లు కూడా ఐఏఎస్ ఇప్పటికి 3 ప్రెస్ మీట్లు అయినాయి. ఇవాళ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఇవాళ కూడా కమిషనర్ ఇవాళ కూడా కమిషనర్ ఆమె మాట్లాడి వివరించారు మొత్తం ఎక్కడ ఏం లేదని. ఇంత ఓపెన్ గా ఏ గవర్నమెంట్ లో లేదు, మరి ఇంత అన్ఓపెన్ గా ఇంత అన్డెమోక్రటిక్ గా ఏ అపోజిషన్ లేదు. వాళ్ళంతా డిఎస్సి కాదండి, వాళ్ళంతా డిఎస్సి అభ్యర్థులు కాదు. వాళ్ళు జిల్లాలో చేస్తున్న వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు. గంజాయి బ్యాచ్ ఒక్కరు చూపించండి, ఒక ఫోటోలో డిఎస్సి అభ్యర్థులు 4 ఉన్నారని చెప్పండి ఒక జిల్లాలో. వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు లేకపోతే గంజాయి బ్యాచ్. హలో చెప్పండి సార్. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, వాళ్ళు లేదా వైసీపీ నాయకులు. డిఎస్సికి సంబంధించి లేదండి, ఎవరు లేరు డిఎస్సి వాళ్ళు. మీరు ఫోటోలు చూడండి, జిల్లాల నుంచి తెప్పించుకు చూడండి, మీరు వెరిఫై చేయించండి. వాళ్ళంతా గంజాయి బ్యాచ్ మోస్ట్ ఆఫ్ దెమ్, లేకపోతే వైసీపీ నాయకులు కార్యకర్తలు. వాళ్ళే పొలిటికల్ డిమాండ్ వాళ్ళకి రాజకీయంగా ప్రజల దగ్గరికి ఏదో ఒక డిమాండ్తో వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ సెంటర్లో జంజీ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఆ జంజీని ఇక్కడ మనం క్యాచ్ చేయాలి అని ప్రయత్నం. అది డిమోరలైజ్ పాపం వాళ్ళ పిల్లల్ని అన్యాయం చేయటం. వాళ్ళు మరి మోరెవర్ ఏంటంటే ఇందాక చంద్రబాబు నాయుడు గారు అణిచేస్తానంటుంది కదా. చంద్రబాబు గారు జనరల్లీ ఈ విల్ ఫాలో ది సర్టన్ ప్రొసీజర్స్ అండి. నేను కూడా ఆయన వ్యతిరేకంగా ఉన్నాను, ఆయన అనుకూలంగా ఉన్నాను. వేరే స్టేజెస్ ఆయన చూశాను నేను. ఆయన లా అండ్ ఆర్డర్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాడు, ఎక్కడ ఇది కాదు. కానీ అగ్రెసివ్గా వెళ్ళలేదు. జగన్ లాగా నైట్ ఇళ్ళకు పంపించి ఎత్తుకొని రావడం, కొట్టడం, ఆడవాళ్ళని ఎత్తుకుని 70 సంవత్సరాలు గుంటూరు కావని తీసుకెళ్ళి నైట్ పోలీసులు తీసుకెళ్ళి ఇది చేయడం అట్లాంటివి చేయలేడు ఆయన. ఆయన డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుదాం చూస్తున్నాడు. వాళ్ళు వినకపోతే అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా దే విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్. రైట్. పొలిటికల్ పార్టీ